సో ఎస్టర్డే మనము లైనక్స్ గురించి ఆ టాపిక్స్ అలాగే ఏమేమి చేయాలి అలాగే వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి అవన్నీ చూసాం కదా లూప్ ఎలా రాయాలి ఫర్ లూప్ ఎలా. సో ఈ రోజు ఏంటంటే ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఎలాగా చూద్దాం. ఓకే, సో నా టుడే హౌ టు క్రియేట్ ఏ స్క్రిప్ట్ ఫర్ EC2 ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ లాంచ్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రాయాలంటే బేసిక్ గా మనకి ఏమేమి తెలియాలి. సో ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్ ని బిల్డ్ చేయాలనుకుంటే సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. సో వీ నీడ్ టు నో. మనం ఏమేమి తెలుసుకోవాలి. ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఓకే ఓకే సో హియర్ ఫస్ట్ మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాము. సో వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుని ఆ వేరియబుల్ నుంచి మనము కాల్ చేసుకుని స్క్రిప్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ ఏమేమి వేరియబుల్స్ తీసుకుంటే సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వేరియబుల్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియబుల్స్ ఏముంటాయి మనకి ఇన్స్టెన్స్. సో రీజియన్ అసలు ఫస్ట్ ఏ రీజియన్ లో క్రియేట్ చేస్తున్నాము, అలాగే ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి, అలాగే ఏఎంఐ ఐడి ఏంటి, నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, నెక్స్ట్ కీ పేర్ ఏంటి, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటి. సో వీటిని బేస్ చేసుకుని మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం రీజియన్ అనేది ఫస్ట్ మనకి ఆల్రెడీ తెలుసు, మనది ఏంటి ఓహియో రీజియన్ కదా. సో ఓహియో రీజియన్. సో ఇన్స్టెంట్ నేమ్ ఏంటంటే సో వీ కెన్ గివ్ ఇట్, మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. మన ఇన్స్టెన్స్ మనం ఏ నేమ్ ఇచ్చుకుంటున్నాం అది. సో ఒక ఏఎంఐ తీసుకుంటున్నాం అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ ఐడి కూడా తీసుకోవాలి. లైక్ AWS నుంచి చేయాలా ఎక్కడి నుంచి చేయాలా అనేది. హలో, yeah, sure. I will check and revert it back. Yeah, fine. Yeah. So based on that, key pair, right? So key pair. So key pair already ఇక్కడ key pair కి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి, దెన్ వీ నీడ్ టు ఇఫ్ లైక్ కండిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుని ఇఫ్ లైక్ ఫైల్ ఇచ్చేసుకుంటాం. సో ఫైల్ -f అంటే ఫైల్ అన్నమాట. సో ఇఫ్ ద ఫైల్ కీ పేర్ నేమ్ ఏదైతే ఉందో సో మన కీ పేర్ ఏముంది లైక్ ఓహియో కియా, ఓహియో కీ సంథింగ్ విల్ బి దేర్, రైట్. సో ఇఫ్ ద కీ ఈజ్ అవైలబుల్ ఇట్ విల్ బి ఫైన్. సో ఇది ఫైల్ ఉంటే దెన్ ఈకో స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఏమని ఈకో లైక్ ఆల్రెడీ ఫైల్ విల్ బి ఎగ్జిస్ట్. సో స్కిప్ చేసే ప్రాసెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సో ఎల్స్. సో ఇప్పుడు మన దగ్గర ఫైల్ లేదు. సో ఫైల్ లేదంటే వీ నీడ్ టు క్రియేట్ ద ఫైల్. సో ఫైల్ క్రియేట్ చేయడం కోసం కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఇఫ్ అయిపోయింది ఎల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కీ పేర్ క్రియేట్ చేసాం కదా, కీ పేర్కి ఏం చేస్తామంటే పర్మిషన్ ఇస్తాము. mod సో గివ్ ద 744 సంథింగ్ లైక్ దట్. సో పర్మిషన్స్ అనేవి కీ పేర్కి ఇస్తాం అనమాట. సో అది నెక్స్ట్ ఎస్జీకి వచ్చేస్తే నెక్స్ట్ ఎస్జీలో ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఎస్సీ గ్రూప్ అసైన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము VPCని చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ VPC కండిషన్ ఏంటి, ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ VPC ఉందో ఆ డిఫాల్ట్ VPCని తీసుకుంటున్నాం. సో డిఫాల్ట్ VPCకి తీసుకోవాలంటే వీ నీడ్ టు ఫైండ్ ద డిఫాల్ట్ VPC ఐడి. ఆ ఐడిని తీసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఐడిని తీసుకుందాం ఫస్ట్, డిఫాల్ట్ ఐడి. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఎస్జీలోకి వెళ్తాము. సో ఎస్జీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏమని, ఇఫ్ ఏదైతే ఎస్జీ ఇస్తున్నామో ఆ ఎస్జీ అనేది అవైలబుల్ ఉంటే దెన్ స్కిప్ చేసే, లేదు అంటే వీ కెన్ డిఫైన్ యాజ్ ఎన్ ఎల్స్. పార్ట్లో ఏం చేస్తాము,
ఇక్కడ ఏం చేస్తామంటే వీ కెన్ డిక్లేర్ లైక్ సపోజ్ మనకి ఏవైతే లైక్ ఏవైతే సెక్యూరిటీ గ్రూప్స్ కావాలనుకుంటున్నామో ఆ సెక్యూరిటీ గ్రూప్ ని తీసుకుంటాం. ఇక్కడ సపోజ్ ఎస్ఎస్హెచ్ చేస్తున్నా, ఎస్ఎస్హెచ్ చేసి మై ఐపీకి మాత్రమే చేయాలనుకుంటున్నా. ఓకేనా, ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ మై ఐపీకి చేయాలనుకుంటున్నా. హెచ్టిపి అనేది లైక్ సో అందరికి పర్మిషన్ ఇవ్వాలను. హెచ్టిపి అనేది ఓవరాల్, సో ఓవరాల్ పర్మిషన్స్ అన్ని ఇవ్వాలనుకుంటున్నా. అలాగే హెచ్టిపిఎస్ కూడా ఓవరాల్ పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేయాలనుకుంటున్నా. సో ఉంటే దీన్ని తీసుకో, లేదంటే ఇవన్నీ బిల్ చేయాలి. సో ఇవన్నీ బిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్జీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్జీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్ గా ఇన్స్టెన్స్ లాంచ్, ఇన్స్టెంట్ లాంచ్ కి మనం కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనము వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం కదా, ఇక్కడ వాల్యూమ్ కూడా తీసుకోవాలి. ఓకే, సో వాల్యూమ్ కూడా డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనం ఇన్ని డిఫైన్ చేసుకుని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తే మనము ఒక 5 ఈసీటీ ఇన్స్టెన్స్ లాంచ్ చేయగలుగుతాం. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్, ఇవేమేం పాయింట్స్ కావాలి అనేది. సో అదే డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటే మనము EC2కి, సో ఫస్ట్ మనం ఏం చెప్పాలనుకున్నాము, AWS CLI కాన్ఫిగరేషన్ చేయాలి, అలాగే కీ పేర్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, EC2 ఇన్స్టెన్స్ లాంచ్ కి, అలాగే సర్వర్ సెటప్ కి, నెక్స్ట్ అప్లికేషన్. ఫస్ట్ ఇక్కడ వరకు మనం ఇన్స్టెన్స్ లాంచ్ వరకు చూడాలి, 4th స్టెప్ వరకు. ఓకే, సో మనం CLI కాన్ఫిగరేషన్ కూడా చేద్దాము. సో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత వీ నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాము, క్రియేట్ EC2.sh. సో ఫస్ట్ మనం షబాంగ్ లైన్ ఇచ్చాము. సో ఈ స్క్రిప్ట్ కి లైక్ డిస్క్రిప్షన్ ఇచ్చాము అనమాట. సో ఆధర్ ఎవరు, పర్పస్ ఏంటి, యూసేజ్ ఏంటి అని చెప్పేసి ఒక నోట్ ఇచ్చుకున్నాము. నెక్స్ట్ సెట్ ఈయుఓ పైప్ లైన్ ఫెయిల్ అని చెప్పేసి పెట్టుకున్నాము. లైక్ యూజర్ ఎవరు, ఎలా వేరియబుల్ ఏమైనా డిఫైన్ చేయకపోతే ఫెయిల్ అవ్వాలా, లేకుంటే ఏదైనా కండిషన్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వాలా, సో అవుట్పుట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వాలా అని చెప్పేసి ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఇన్స్టెంట్ నేమ్ ఈక్వల్ టు మా వెబ్ సర్వర్. ఓకే, అలాగే ఇన్స్టెంట్ టైప్ ఈక్వల్ టు t2.micro అని ఇచ్చుకున్నాను. అలాగే ఏఎంఐ ఐడి ఈక్వల్ టు మన ఏఎంఐ ఐడి అనేది రీప్లేస్ చేయాలి. అలాగే రీజియన్ ఏంటి, కీ నేమ్ ఏంటి, అలాగే ఎస్జీ నేమ్ ఏంటి, వాల్యూమ్ ఏంటి. సో ఇవి వేరియబుల్ గా డిక్లేర్ చేసుకున్నా. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇవి వేరియబుల్స్. ఎన్ని వేరియబుల్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 వేరియబుల్స్ వచ్చినాయి. నెక్స్ట్ కలర్స్. సో ఇప్పుడు మనకి వ్యూయింగ్ అనేది డిఫరెంట్ గా ఉండడం కోసం కలరింగ్ ఇచ్చుకున్నా. గ్రీన్ కి, అలాగే ఇది కోడ్ అన్నమాట, కలరింగ్ కోడ్. సో -003 0,32M అనేది గ్రీన్ కి కోడ్, అలాగే ఎల్లోకి కోడ్, అలాగే రెడ్ కి కోడ్, ఇది నాట్ కలర్ అనే దానికి కోడ్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇకో ఎల్లో తీసుకుంటున్నా. ఇన్స్టెంట్ క్రియేషన్ స్టార్టింగ్, ఇప్పుడు ఇన్స్టెంట్ క్రియేషన్ స్టార్టింగ్ చేస్తున్నా ఫస్ట్. సో దానికోసం ఏం చేశాను, ఇకో 1/5 క్రియేటింగ్ కీ పేర్. సో కీ పేర్ కోసం సంథింగ్ ఈజ్ డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇఫ్ ఫైల్, సో కీ నేమ్ ఏదైతే .pem ఉందో, సో కీ నేమ్ ఇక్కడ డిఫైన్ చేశాను కదా, దాన్ని కాల్ చేసుకున్నాను అనమాట. సో ఇది నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనే కీ నేమ్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ AWS లాంచ్ చేసి మనము ఏం చేద్దాము, కాన్ఫిగర్ చేద్దాము. సో దానికంటే ముందు ఇక్కడ ఏమైనా కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ వరకు తీసుకుంటా. సో క్రియేట్, దీనికోసం నేను ఏం చేయాలి, ఒక నోట్ ప్యాడ్ ఇది తీసుకున్నా, నాకు విజువల్ స్టూడియో కోడ్ అనేది తీసుకున్నా. సో దాంట్లో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఆధారు ఇక్కడ వరకు తీసుకుంటున్నా. ఓకే, సో హియర్ ఆల్సో ఫైన్. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మన సిమిలర్ గా ఏం చేద్దాము, మన AWS అకౌంట్ కూడా లాంచ్ చేసుకుందాం. ఓకే, కన్సోల్ సైన్ ఇన్.
సో మా బ్యాచ్ రమ్ కనెక్ట్ అవుదాము. సో కనెక్ట్ అయ్యి సిమిలర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే వీఆర్ ఏబుల్ టు డూ. So in trading state, so once it is an 3x3 check pass, then we need to connect. So until we can wait for that. So wait చేద్దాం. సో అర్థమవుతుంది కదా, ఫాలో అయి చేయగలరు కదా, ఈజీగానే ఉంది కదా. సో ఫస్ట్లో ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మీకు సో ఈజీగా అనిపిస్తుంది కదా స్టెప్స్ అనేవి. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళ్దాం ఏదైనా. Come to here. So still, so once it is in pass, then we need to connect. Okay. So now, so still in initializing state. So 3x3 check pass వచ్చింది కదా, then we need to check. Right. What happened? So here we are able to connect. Why we cannot connect? Anything I did mistake? So this key only, right? I copied that one only.
ఓకే, ఎనీవేస్ విల్ సీ. ఇక్కడ ఏది కనెక్ట్ అయింది కదా. సో ఇక్కడ మనం కనెక్ట్ అయ్యాం కదా. సో దెన్ కంట్రోల్ లేదు. సో ఇక్కడ కనెక్ట్ అయ్యాము. సో ఇప్పుడు మనం ఇది ఎందుకోసం కనెక్ట్ అయ్యాము ఇక్కడ AWS S3 LS. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో AWS CLI కాన్ఫిగరేషన్ చేయాలి. సో AWS CLI కాన్ఫిగరేషన్ అవన్నీ చూద్దాం ఫస్ట్. దానికంటే ముందు ఇక్కడ ఏం తీసుకున్నాం, మనం స్క్రిప్ట్ ని రాస్తున్నాం కదా ఫస్ట్. సో స్క్రిప్ట్ ని రైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏమేమి మోడిఫికేషన్ చేయాలి ఫస్ట్. ఇన్స్టెంట్ నేమ్ ఓకే ఫైన్, ఇన్స్టెంట్ నేమ్ ఫైన్. సో T2 మైక్రో ఇస్ ఫైన్. సో T2 మైక్రో ఉందా అది ఎవరి దగ్గర. సో బేస్డ్ ఆన్ దిస్ లాంచ్ ఇన్స్టెన్స్. T3 మైక్రో. ఓకే, T2 మైక్రో కూడా ఉంది కదా. T2 మైక్రో. సో T2 మైక్రో ఫైన్. నెక్స్ట్ AMI ఐడి. సో AMI ఐడి కంపేర్ చేసుకుంటే AMI ఐడి ఏం తీసుకోవాలి మనము. సో అమెజాన్ మిషన్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ AMI ఐడి ఏముంది. సో దిస్ ఈస్ ద AMI ఐడి. సో AMI ఐడిని తీసుకోవాలి ఫస్ట్. దెన్ గో టు హియర్, వీ కెన్ రీప్లేస్. ఓకేనా, AMI ఐడి. సో మన రీజియన్ ఏంటి. US East 2. US East 2. ఓకే, సో కీ పేరు ఏంటి. కీ పేరు కదా. సో కీ ఇక్కడికి వస్తే ఓహియో ఉంది కదా. మనకి ఓహియోకి. నెక్స్ట్ మన సెక్యూరిటీ గ్రూప్, ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇద్దాము. ఆల్ ట్రాఫిక్ ఉందా లేదా, ఆల్రెడీ ఉంది కదా. సో సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్తే మనకి సో B1.SG ఉంది కదా. టేక్ దిస్. ఓకే, ఇప్పటివరకు అయిపోయిందా. వేరియబుల్స్ అనేది డిఫైన్ చేసుకున్నాము. ఎప్పుడైతే ఫెయిల్ అవ్వాలని చెప్పాము, నెక్స్ట్ మై వెబ్ సర్వర్, అలాగే T3 మైక్రో, IMI ఇచ్చాము, రీజియన్ ఇచ్చాము, కీ నేమ్ ఇచ్చాము, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇచ్చాము, వాల్యూమ్ ఇచ్చాము, అలాగే కలర్ కూడా డిఫైన్ చేసుకున్నాము. సో కలర్ కూడా డిఫైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము. సో ఇక్కడ వచ్చేస్తే దెన్ గో టు ద ఇకో EC2 ఇన్స్టెన్స్ క్రియేషన్. సో దీనికోసం ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ వరకు, ఇక్కడ వరకు తీసుకోవాలి. సో ఇకో F5. So here to
దేర్ రైట్. కవర్ తీసుకున్నాం. ఎక్కువ తీసుకున్నాము. సో నెక్స్ట్ సో బెటర్ టు టైప్. ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి దెన్ వీ నీడ్ టు గో హియర్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈకో చేద్దాం. ఫస్ట్ ఈకో డాలర్ ఎల్లో తీసుకున్నాము. దెన్ EC2 so EC2 instance creation. సో నో కలర్ అప్లై చేస్తాం దీనికి. దెన్ ఎప్పుడైతే ఇక్కడ ఉందో దట్టు yeah, now it is and fine. సో డిక్లేర్ చేసుకున్నాము, కలర్ ఫార్మేట్ ఇచ్చాము, నెక్స్ట్ కండిషన్ పెట్టుకున్నాము, ఇఫ్ కండిషన్. సో ఈ కీ నేమ్ ఏదైతే ఉందో ఆ కీ నేమ్ కానీ ఎగ్జిస్ట్ అయితే బయటకు అది ఆ కీని తీసుకోవాలి. సో ఎక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఏదైతే కీ పేరు ఉందో ఆ కీ పేరు నేమ్ ఇచ్చాము. సో ఈ కండిషన్ ఇంకా ఎగ్జిక్యూట్ కాదనమాట, ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఎల్స్ కండిషన్ లో ఏమి ఇచ్చాము మనము, సో క్రియేషన్ కి ఇచ్చాము. సో ఈ క్రియేట్ కీ పేరుకి ఇచ్చాము, నెక్స్ట్ కీ నేమ్ ఏ కీ నేమ్ తో అవ్వాలని ఇచ్చాము, అలాగే ఏ రీజన్ లో అవ్వాలని ఇచ్చాము, అలాగే క్వారీ ఇచ్చాము. సో అవుట్పుట్ టెక్స్ట్ అనేది ఈ కీ పేరులో ఈ ఏదైతే ఈ అవుట్ క్వారీ ఉందో ఆ క్వారీ అంతా ఇక్కడ సేవ్ అవ్వాలని పెట్టుకున్నాం అనమాట. సో అంతే కదా, అవుట్పుట్ టెక్స్ట్ ఇదేంటి రీఎడిట్ చేసాము ఈ టెక్స్ట్ అనే ఫైల్లోకి ఈ నేమ్ తో మొత్తం కావాలని పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ సిహెచ్ మోడ్ కి ఇచ్చి ఏమి ఇచ్చాము, 400 పర్మిషన్ ఇచ్చాము, అంటే ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చాము. దెన్ ఇకో కీ సేవ్, ఫైల్ ని సేవ్ చేసుకున్నాము, FI ఇక్కడతో ఎండ్ చేసుకున్నాము ఫైల్ ని. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. సో దీనికి ఏం కలర్ ఇచ్చాము, ఇది ఫస్ట్ సెకండ్
స్టేజ్ 1 కాబట్టి ఇది స్టేజ్ 2 అన్నమాట. మొత్తం 5 స్టేజెస్. ఈ స్టేజ్ 2 కి గ్రీన్ కలర్ ఇచ్చాము. 2/5 2 కి గ్రీన్ కలర్ ఇచ్చాము. అలాగే సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేసి నాన్ కలర్ అప్లై చేసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నాము, డిఫాల్ట్ VPC తీసుకుంటున్నాం అంతే కదా. సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళగానే ఎప్పుడైతే మనం సెక్యూరిటీ గ్రూప్ లో క్రియేషన్కి వెళ్తామో, సో లాంచ్ ఇన్స్టెన్స్ కి వెళ్తాము. సెక్యూరిటీ గ్రూప్ లో ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది VPC. సో VPCని మనం పాయింట్ చేయాలి కదా. సో డిఫాల్ట్ VPCని కానీ లేదంటే మనం క్రియేట్ చేసిన VPCని కానీ యూస్ చేసుకుంటాం. సో డిఫాల్ట్కి వెళ్తున్నాం కాబట్టి దెన్ వీ కెన్ డిక్లేర్ యాజ్ అండ్ లైక్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ VPC తీసుకున్నాం ఇక్కడ. సో EC2 డిస్క్రిప్షన్ VPC, రీజన్ వచ్చేసి ఈ రీజన్, ఫిల్టర్ వచ్చేసి డిఫాల్ట్ తీసుకోమని చెప్పుకున్నాము, క్వారీ అండ్ VPC ID, అవుట్పుట్ వచ్చేసి టెక్స్ట్. సో ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ని డిఫైన్ చేస్తున్నాం. ఏమైనా సెక్యూరిటీ గ్రూప్ ని డిఫైన్ చేస్తున్నాము, SD-ID ఈక్వల్ టు సో AWS EC2 డిస్క్రైబ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏం చేసాం, మనము ఫస్ట్ కీపేని క్రియేట్ చేసాం. కీపేని క్రియేట్ చేయడానికి ఏం యూస్ చేసుకున్నాం, ఫస్ట్ AWS EC2 క్రియేట్ కీపేర్ అంటే AWS లో EC2 సర్వీస్ లో మనము ఈ కీపేని క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా AWS లో EC2 లో సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, అలాగే VPC. ఇది ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏ అండర్ VPC లో ఉంది, ఓకేనా. అది వచ్చేసి VPC ID ఇచ్చుకున్నాము డిఫాల్ట్ దాన్ని. అలాగే రీజియన్, క్వారీ, గ్రూప్ ID, అవుట్పుట్. సో ఇక్కడ వరకు డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు లైక్ ఇన్బౌండ్ రూల్స్ ఇస్తాం కదా, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్ ఏంటంటే SSH పోర్ట్ అంటే ఎక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, ఇది బేసిక్ గా ఇక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉంది కాబట్టి. లేదు అంటే మనకు కావాల్సిన ఇన్బౌండ్ రూల్స్ ఏంటి, SSH పోర్ట్ 22 ఓన్లీ మన IP ఏదైతే మన IP ఉందో ఆ IPకి మాత్రమే తీసుకోమని చెప్తున్నాము. అలాగే ఆథరైజేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఇంగ్రెస్ అని ఇచ్చాము. గ్రూప్ ID ఏదైతే ఉందో అది ఇచ్చాము. ప్రోటోకాల్ TCP, అలాగే పోర్ట్ నెంబర్ వచ్చేసి SSH పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 అన్నమాట. దాని సైడర్ బ్లాక్ ఏంటంటే సైడర్ CIDR అంటే ఏంటి, రోట్ కదా. మై IP అంటే ఈ పర్టికులర్ ఈ ఏదైతే ఈ సిస్టమ్ తో నేను అవుతున్నానో ఆ సిస్టమ్ కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ HTTP 80. సో ఇది అక్కడ ఎవ్రీ1. సో దీనికోసం ఆథరైజ్డ్ సెక్యూరిటీ గ్రూప్ ఇంగ్రెస్ ఇచ్చాము. ప్రోటోకాల్ TCP పోర్ట్ నెంబర్ ఎంత, HTTP పోర్ట్ నెంబర్ 80 అన్నమాట. సైడర్ బ్లాక్ ఎంత, ఆల్ జీరోస్, అంతే. ఇంటర్నెట్ లో పోయా ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ అవుతుంది అని. నెక్స్ట్ HTTPS ఎంత, 443. ఇది కూడా సేమ్. సో ఒకటి క్రియేట్ చేయడం వస్తే రిమైనింగ్ అన్నింటికి సేమే అనమాట. నెక్స్ట్ ఒక అప్లికేషన్ పోర్ట్ కూడా ఎనేబుల్ చేసుకుంటున్నా, 3000 అనే అప్లికేషన్ పోర్ట్ కూడా ఎనేబుల్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా నేను సెక్యూరిటీ గ్రూప్ ని డిఫైన్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్ డిఫైన్ చేయాలంటే ఇంత రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు 3/5 ఈ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి. సో ఇన్స్టెన్స్ లాంచ్ చేయడం కోసం ఏం చేశాను నేను, ఇన్స్టెన్స్ ఐడి సో ఇమేజ్ ID ఈక్వల్ టు AMI ID, ఇన్స్టెంట్ టైప్, కీ పేరు, సెక్యూరిటీ గ్రూప్, బ్లాక్ డివైస్ మ్యాపింగ్, అలాగే ట్యాగ్ స్పెసిఫికేషన్స్, క్వారీ, అవుట్పుట్. సో ఇదంతా ఇస్తే నాకు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ అయినప్పుడు లాంచ్ ID వస్తుంది. నెక్స్ట్ 4th స్టెప్ ఏదంటే వెయిట్ అనమాట. సో నెక్స్ట్ 5th స్టెప్ ఏదంటే ఇప్పుడు ఏదైతే మనం చేసామో అవన్నీ కూడా నాకు కొంచెం డిస్ప్లే కావాలని చెప్పేసి 5th స్టెప్ లో పెట్టుకున్నా. ఇన్స్టెంట్ ID కానీ, పబ్లిక్ IP కానీ, రీజియన్ కానీ, కీ పేరు కానీ, SSH కనెక్ట్ కమాండ్ కానీ, సో ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకుని వాటన్నిటిని ఎక్కడ రిలేట్ చేసుకున్నాను ఆ డీటెయిల్స్ మొత్తము. సో ఇన్స్టెన్స్ వచ్చేసి ఇన్స్టెన్స్ ID వచ్చేసి details.txt లో పెట్టుకున్నా. అలాగే ఒక ఫైల్ రాసుకుని ఆ ఫైల్లోకి ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రీరైట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, AWS CLI కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో AWS CLI కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద EC2 ఇన్స్టెన్స్. సో AWS CLI కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం మనము, CLI ఇన్స్టాల్ కొట్టేసి ఇక్కడికి వచ్చేసి AWS CLI ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సో మనది లైనెక్స్ కాబట్టి లైనెక్స్ పార్ట్లోకి వస్తే
సో sudo remove aws అని చెప్పేసి అలాగే జస్ట్ ఈ కమాండ్ ఇన్స్టాల్ చేస్తే చాలు. ఏదైతే ఉందో కర్ల్ https అనేది ఉందో సో దీన్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. నో సపోర్ట్ అథెంటికేషన్ మెథడ్ పబ్లిక్ కరెక్ట్ ఇచ్చాం కదా. సో కీ ఏదైనా కరెక్ట్ అయితే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి sudo ఆల్రెడీ సుడోనే ఉంది కాబట్టి సో కాపీ దిస్ హలో yeah actually I received your mail. Actually I'm in meeting. Once it is done I will revert it. Yeah thanks. So then enter, so it will be showing, right? So everything is right now. So completely AWS has been CLI has been configured. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము బేసిక్గా ఇక్కడ AWS అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ మనది ఏదైతే నేమ్ ఉందో కమ్ టు ఇయర్ డౌన్ టు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉందా యాక్సెస్ కీ అని చెప్పేసి, సో యాక్సెస్ కీని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో క్రియేట్ యాక్సెస్ కీ అని చెప్పేసి సో ఇదంతా ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే అండర్స్టాండ్ అని పెట్టేసుకొని సో నెక్స్ట్ అని పెట్టేసి డిస్క్రిప్షన్ ఇది క్రియేట్ యాక్సెస్ కీ అంటే మీకు యాక్సెస్ కీ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో నాకు ఇచ్చేసి ఓహో కదా క్రియేట్ అయినట్టే ఉంది. ఓకేనా, ఇలా క్రియేట్ అయితే మనకి యాక్సెస్ కీ ఐడి అలాగే సీక్రెట్ వస్తుంది అనమాట. సో దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను ఎందుకు ఇది కావాలంటే మనకి నౌ కమ్ టు హియర్, AWS తర్వాత మనం చేయాల్సింది కాన్ఫిగ్ అనమాట. సో AWS కాన్ఫిగ్ అని కొడితే కాన్ఫిగరేషన్ సో యాక్సెస్ కీ నేమ్ అడుగుతుంది. సో దానికోసం సో యాక్సెస్ కీని అలాగే సీక్రెట్ రీజియన్ US East -1. Okay, then it will be fine. Now AWS S3 LS. So now we are able to check the access the other services as well. ఎందుకంటే మనం ఇప్పుడు EC2లో ఉండి EC2ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు రిక్వైర్ ఫర్ దోస్. నెక్స్ట్ ఏం చేద్దాం, మనము క్రియేట్ EC2.sh అనేది ఒకటి VA, దెన్ LS చేస్తే వీ కెన్ ఏబుల్ టు
So create vi ec2.sh. So then copy this entire code, paste over thing. Escape ls chmod so sh. So an syntax error will be there. So something where did mistake. One 116 here only. So unexpected token 116 unexpected token. Green 4x5 watching instance 2-3 minutes. Echo statement only. This is only echo statement. ఇదా మినిట్స్ ఈకో స్టేట్మెంట్ ఇది జస్ట్ ఈకో స్టేట్మెంట్ ఏంటంటే జస్ట్ మనం ఏదైతే ఆ పర్టికులర్ ట్యాగ్ లో ఇస్తామో అది జస్ట్ ప్రింట్ అవడం వరకే అది లేదు ఎక్కడో లైక్ ఒక ఎర్రర్ ఉంది మొత్తం కోడ్ లో లోనే ఎర్రర్ విల్ బి దేర్ సో దిస్ ఇస్ ఫైన్ సో నో ఇష్యూ సో ఇలా వచ్చినప్పుడు జస్ట్ లైక్ యూస్ ఫర్ ద చాట్ జీపీటీ సో ఏం ఎర్రర్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ కదా కాపీ దిస్ ద ఎర్రర్ కోడ్ is there any syntax issue will be similar గా మన స్క్రిప్ట్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ ఇవ్వండి ఇట్ విల్ బి గైడ్ us the problem we forgot to close the so this one code something right let's turn over script so here it will be create so sudo is not required okay so now what I need to do here సో ఇదే ఇప్పుడు మనకు క్లాడ్ ఉంది కాబట్టి ఎంత టైంలో అయిపోయింది విత్ ఇన్
సో చాట్ జీపీటీ ఆర్ క్లౌడ్ ఆర్ ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి సొల్యూషన్ ఎంత టైంలో వచ్చింది, విత్ ఇన్ సెకండ్స్లో వచ్చింది. అదే మనకు అది లేకపోతే వి నీడ్ టు చెక్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో క్రియేట్ అయింది. దెన్ వీ కెన్ గో టు ద EC2.sh. సో చెక్ చేయండి ఇప్పుడు. Do one thing. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, కీ పేర్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది కదా ఓహియోకి. ఓకే, ఇది లేదనుకుందాం. ఓకే, ఇయర్ కదా. Control L via EC2 instance, then go to top. Okay, then escape WP on the exclamatory mark, then view to. Okay na. ఇప్పుడు ఏం జరిగింది, so now go to here, check. EC2 dashboard. Created. So now go to here, then check the key pair. ఏ కీ పేర్ ఎనేబుల్ అయింది దీనికి, ఓహియో అనే కొత్త కీని క్రియేట్ చేసింది. అలాగే సెక్యూరిటీ గ్రూప్ చూద్దాం. ఏ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవ్వాలి, B1 క్రియేట్ అయిందా. సో నౌ కమ్ టు, ఇంకేం చెక్ చేయాలి, ఇక్కడికి వెళ్ళి LS చేస్తే మనకు టెక్స్ట్ ఫైల్ కూడా క్రియేట్ అవ్వాలి కదా, అది ఎక్కడుంది. నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి కదా.
వచ్చిందా? ఇన్స్టెంట్ ఐపి, ఇన్స్టెంట్ ఐడి, అలాగే పబ్లిక్ ఐపి, అలాగే కీ నేమ్. సో పర్ఫెక్ట్గా క్రియేట్ అయినాయా? క్లియర్ అప్పుడు? సో మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అది బేస్ చేసుకుని మాత్రమే అది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇది కంట్రోల్ సి కదా. డాక్, వేర్ ఇస్ ద డాక్? మాన్యువల్గా రాస్తే సమ్ మిస్టేక్స్ విల్ బి హ్యాపెన్. దిస్ ఇస్ ద ఫైనల్ వన్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే security group, right? Default actions, delete security group, and this is the participating like something. First to dashboard వెళ్దాం. Okay, dashboard instance. Now come to here. Go here, instance, terminate. Shutting down. Now similar to go to here, security credentials. సో అర్థమైంది సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఎందుకు తీసుకుంటున్నాము. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఎందుకు అంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అనమాట. ఓకేనా? నౌ go to again dashboard. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు AWS CLI కాన్ఫిగర్ చేయండి. సో దాంట్లోకి డైరెక్ట్ వెళ్ళి అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, AWS కాన్ఫిగర్ చేయాలి. AWS కాన్ఫిగర్ చేయాలంటే సో వీ నీడ్ టు రిక్వైర్డ్ ఫర్ ద యాక్సెస్ కీ అండ్ అలాగే యాక్సెస్ సీక్రెట్ పాస్వర్డ్, ఆ రెండు తీసుకోండి. కాన్ఫిగర్ చేసిన తర్వాత వీ నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ని రన్ చేయండి. సో రన్ చేసి ఎలా రన్ చేస్తారు, ఆల్రెడీ ఉన్న కీని సెక్యూరిటీ గ్రూప్ని బేస్ చేసుకుని ఒకసారి రన్ చేయండి. అలాగే మళ్ళీ చేంజెస్ ఇన్స్టెంట్ నేమ్ చేంజ్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, ఇన్స్టెంట్ నేమ్ చేంజ్ చేయండి ఇక్కడ. సో 2 టాస్క్లు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ని రన్ చేయడానికి ఫస్ట్ ఆ కాన్ఫిగరేషన్ చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ నేమ్తోనే రన్ చేయండి. అలాగే మీ కీ ఏదైతే ఉందో ఆ కీయే పెట్టండి. మీ సెక్యూరిటీ గ్రూప్ ఏది ఉందో ఆ సెక్యూరిటీ గ్రూప్ పెట్టి రన్ చేయండి. సో ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందో లేదో చెక్ చేయండి. అయిన తర్వాత ఈ నేమ్ చేంజ్ చేయండి. ఓకే, ఈ నేమ్ చేంజ్ చేసి అలాగే ఈ కీ నేమ్ అలాగే ఈ రెండు కూడా చేంజ్ చేయండి. అప్పుడు మనకి కీ నేమ్ క్రియేట్ అవ్వాలి, అదేవిధంగా సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవ్వాలి. సో క్రియేట్ అయితే అప్పుడు 2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతాయి, ఒకటి అది ఒకటి ఇది. సో అది అవుతున్నదా లేదా అని చెక్ చేయండి. ఒకసారి ఏమో ఈ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసేయండి. తర్వాత ఈ కోడ్ని ఒకసారి రీడ్ చేసుకుని మీరు రాయండి. మీరు రాసి రన్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, క్లియరా? సెకండ్ నెక్స్ట్ టెరాఫామ్లో రాస్తే లైక్ ఇంతే పెద్దగా ఉంటుంది, కానీ ఆ టెంప్లెట్ మనకు దొరుకుతుంది. సో ఇప్పుడు ఇది మనకు అనుకో రాసుకుంటే వెళ్ళాలి, ఇది మనకు టెంప్లెట్ దొరకదు, మనం బిల్ చేసుకుంటే వెళ్ళాలి. బట్ టెరాఫామ్లో ప్రతిదానికి టెంప్లెట్ దొరుకుతుంది. ఆ ఎగ్జాంపుల్ శాంపిల్ కోడ్ దొరుకుతుంది, ఆ కోడ్ తెచ్చుకుని పెట్టుకోవడం. అది టెరాఫామ్ వాళ్ళే ఇస్తారు మనకి, అది తెచ్చుకుని పెట్టుకోవడమే. ఇది అనుకో మనం ఓన్గా రాయాల్సి ఉంటుంది స్క్రిప్ట్ అనేది.
ఏది మిస్ అయినా, ఏ చిన్న సింగిల్ సింటాక్స్ మిస్ అయినా ఇందాక వచ్చింది చూసావా, అలా ఎర్రర్ వస్తుంది అనమాట. సో అది ఉండొచ్చు. ఓకేనా, సో అదైతే చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఈ రేపటితో మనం ఇది స్క్రిప్టింగ్ ఆపేద్దాం. సో స్క్రిప్టింగ్ రేపొద్దున ఏదైతే ఒక అప్లికేషన్ తీసుకొని డిప్లాయ్ చేసి ఇస్తామో, అలాగే మానిటరింగ్ కూడా చేస్తాము, రేపటితో స్క్రిప్టింగ్ ఆపేసి టెరాఫామ్ లోకి వెళ్దాం. టెరాఫామ్ ద్వారా చేద్దాం. సో ఈ వీక్ అంతా టెరాఫామ్, స్క్రిప్టింగ్, అలాగే యాన్సిబుల్ మీదే ఉందాము. సో అప్ టు సాటర్డే వరకు. నెక్స్ట్ నుంచి అప్పుడు కోర్ టూల్స్ లోకి వెళ్దాం, ఇంకా డైరెక్ట్ ఇంటూ ద ఎంటరింగ్ ఇంటూ ద డెవాప్స్ టూల్స్. సో అప్పుడు డెవాప్స్ టూల్స్ కి వెళ్ళొచ్చు మనం. ఓకే, ఇప్పుడు గిట్ మన టెరాఫామ్, ఇప్పుడు గిట్ కూడా యూజ్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు ఇది రాసాం మనం ఆల్రెడీ, మన దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్నిటిని మనం ఇక్కడ ఉన్న సర్వర్ లో ఉన్నాయి, బట్ గిట్ తో సింక్ చేసి లేదు. అదే మన సర్వర్ గిట్ తో సింక్ చేసి రాసుకున్నాం అనుకోండి, ఈ సర్వర్స్ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మన గిట్ హబ్ లో ఉంటాయి అనమాట. ఓకేనా, అలా చేద్దాం. ఓకే, సో నేను ఇవి అప్లోడ్ చేస్తాయి రెండు, ఈ రికార్డింగ్స్ అలాగే డాక్యుమెంట్ అప్లోడ్